శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ చవితి ఆదివారం. ఈరోజు శ్రవణ నక్షత్రం. ఈరోజు జూన్ 15, 2025 తేదీ ఆదివారం. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:48 5:40 వరకు ఉంది. వర్జ్యం తెల్లవారుజామున 3:48 5:23 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి శ్రవణం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించడానికి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశిలో జన్మించడానికి పితృరాశిదానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మిథున రాశిలో జన్మించడానికి కార్యాటంకాలు, ధనవ్యయం, అనారోగ్య సూచన కనిపిస్తుంది. సింహరాశిలో జన్మించడానికి శత్రుభయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించడానికి కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. కన్యా రాశిలో జన్మించడానికి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. తులారాశిలో జన్మించడానికి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించడానికి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. ధనురాశిలో జన్మించడానికి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మకర రాశిలో జన్మించడానికి కొద్దిపాటి ఆరోగ్యం, కార్యజయం కలుగుతుంది. మేన రాశిలో జన్మించడానికి అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబంలో ఉన్న వాళ్ళకి కానీ మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తుల ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జీవసంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మద్యపానాలు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు ఆదివారం. అందువలన ఆ సూర్యభగవాన్ని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వసంపదలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి కొలాల మామిడి.